ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోట శ్రీనివాసరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. విషయం తెలియగానే హైదరాబాద్ బయలుదేరి వచ్చిన ఆయన కోట శ్రీనివాసరావు గారి భౌతికకాయాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కూడా విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా శ్రీనివాసరావు గారి తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్టు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రలు పోషించారు. తెలుగు భాషా యాసలపై ఆయనకు మంచి పట్టుందని పవన్ అన్నారు. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్యతరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా ఏ పాత్రలో అయినా ఉదిగిపోయారని, అలాగే 1999-2004 మధ్య శాసనసభ్యుడిగా సేవలు అందించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కోట శ్రీనివాసరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న వీడియోను మీరు చూస్తున్నారు.